హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ రోబోట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ అంటే చూసారుగా, ఇది నా చేతిని ఎలా ఫాలో అవుతుంది రోబోట్. నా చెయ్యి అనేది రోబోట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, రోబోట్ అనేది వెనక్కి వెళ్తుంది. అదే దూరంగా వెళ్తుంది అనుకోండి, నా చేతిని ఫాలో అవుతూ ముందుకు వస్తుంది. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ రోబోట్ చేయబోతున్నాం. సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను రోబో యొక్క ఫ్రేమ్ కోసం ఫైబర్ గ్లాస్ని తీసుకున్నా. ఫైబర్ గ్లాస్కి నాకు కావాల్సిన చోట హోల్స్ పెట్టించా, అంటే మోటార్స్ పెట్టే విధంగా అండ్ పైన ఒక ఫైబర్ గ్లాస్ వచ్చే విధంగా మొత్తం అన్నీ సెట్ చేసుకుంటూ వేయించుకుని మొత్తం హోల్స్ అన్నీ పెట్టించా. ఆల్రెడీ చూసారుగా, ఫ్రంట్ వీల్కి కూడా హోల్స్ పెట్టించా. ఫ్రంట్ వీల్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తా. అండ్ పైన మనం ఆర్డినో బోర్డ్ కట్ట పెట్టేలా హోల్స్ పెట్టించాను. సో ఇప్పుడు నేను మోటార్స్ని ఫిక్స్ చేస్తున్నా. ఇక్కడ మోటార్, అటు పక్కన ఒక మోటార్ ఫిక్స్ అయ్యేలా అక్కడ కూడా హోల్స్ పెట్టించాను. సో ఇప్పుడు మనం మోటార్స్ ఫిక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ని మనం కొంచెం స్పీడ్గా చేద్దాం. ఇప్పుడు ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి వాడే ఐసీ గురించి తెలుసుకుందాం. ఇది L299 ఐసీ అనమాట. సో ఇది మోటార్ డ్రైవర్. దీనికి 2 మోటార్లు మనం ఇన్పుట్గా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అండ్ ఇక్కడ చూసారు కదా, దీనికి 2 పిన్లు ఉదుక్కున్నా, 2 పిన్లు ఉదుక్కున్నట్టు మోటార్ 1 ఎనేబుల్ పిన్స్ 2, మోటార్ 2 ఎనేబుల్ పిన్స్ 2. ఈ రెండింటిని షార్ట్ చేసామనుకోండి, మన ప్రోగ్రాంలో ఇప్పుడు ఈ 2 పిన్స్ని షార్ట్ చేసేయాలి. ఇటు పక్కన అండ్ అటు పక్కన కూడా ఎనేబుల్ పిన్స్ రెండింటిని షార్ట్ చేసేద్దాం. ఇది మనం ఆర్డినో ఒకటి యూజ్ చేస్తాం. ఆర్డినో ఒక అల్ట్రాసానిక్ సెన్సార్ అండ్ పవర్ కేబుల్. ఆర్డినో కోసం ఆర్డినో పవర్ కేబుల్. అండ్ దీనికైతే మనం మోటార్ సీల్కి అయితే డైరెక్ట్గా పవర్ కేబుల్ని ఇచ్చేసుకోవచ్చు. పవర్ని ఈ మోటార్ సీల్కి 2 పవర్ సప్లైస్ ఉంటాయి. ఒకటి 5 volts, ఇంకోటి 12 volts, మధ్యలో గ్రౌండ్. సో ఆల్రెడీ ఈ అల్ట్రాసానిక్ సెన్సార్ పుట్ చేయడానికి అంటే ప్లేస్ పెట్టడానికి ఒక బ్రెడ్ బోర్డ్ని కూడా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ని మనం ఈ చాసిస్గా అతికిస్తాం. సో డబుల్ టేప్ యూజ్ చేసి ఈ బ్రెడ్ బోర్డ్ని పెడుతున్నా, అక్కడ ప్లేస్ చేస్తున్నాను. అల్ట్రాసానిక్ సెన్సర్ని నిలువుగా ఉన్న వాటి దగ్గరే ప్లేస్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకో ఎదర్ ప్లేస్ చేస్తే అల్ట్రాసానిక్ సెన్సర్ని షార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మోటార్ సీల్ని అండ్ ఆర్డినోని కూడా అతికించేస్తాం డబుల్ టేప్ యూజ్ చేసి.
మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, అటు పక్కన రెండు ఎనిమల్ పిన్స్ ఉంటాయని వాటిని సార్ట్ చేసా చూడండి. కాపర్ వరిచి ఇటు పక్కన దాన్ని అటు పక్కని సార్ట్ చేశాను. ఇప్పుడు మనం మోటార్ సీల్కి కనెక్ట్ చేద్దాం. జస్ట్ మోటార్స్ని సీల్లో ప్లేస్ చేస్తే చాలు. మనం మోటార్స్ వైర్ని ఏదేటి వైపు కలిపినా పర్వాలేదు. సో ఇప్పుడు మోటార్స్ని కనెక్ట్ చేస్తున్నా, 2 మోటార్స్ని. జస్ట్ స్క్రూ టైప్ ఇది. మనం స్క్రూని టైట్ చేస్తే మోటార్ అనేది కనెక్షన్ టైట్గా అయిపోతుంది. సో 2 కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మోటార్ సీల్కి పవర్ సప్లై ఇచ్చుకుందాం. గ్రౌండ్ని నేను 2 పిన్స్ కనెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఒక గ్రౌండ్ ఈ ఎక్స్ట్రాగా గ్రౌండ్ ఉంది చూసారా, అది ఆర్డినో గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో వైట్ కేబుల్ ఉంది చూసారా, అది ఆర్డినోలో గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. అండ్ పాజిటివ్ నేను 12 వోల్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను, 9 వోల్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. 12 వోల్ట్స్ పోర్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. 5 వోల్ట్స్ ఇద్దాం అనుకున్న వాళ్ళు 5 వోల్ట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పవర్ సప్లై కనెక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఆర్డినోకి మోటార్ కనెక్షన్స్ ఇద్దాం. IN1, IN2, IN3, IN4. దీంట్లో మోటార్ సీల్లో 4 పిన్స్ ఉంటాయి. ఈ 4 పిన్స్ని నేను వరుసగా ఆర్డినోలో డిజిటల్ పిన్లో 8, 9, 10, 11కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ కేబుల్స్ వరుసగా నేను 8, 9, 10, 11కి ఆర్డినోలో కనెక్ట్ చేస్తున్నా. 8, 9, 10, 11. ఇప్పుడు మోటార్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మనకి ఒక అల్ట్రాసానిక్ సెన్సార్ ఒకటి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు అల్ట్రాసానిక్ సెన్సార్లో 5 వోల్ట్స్ నేను ఆర్డినోలో 5 వోల్ట్స్కి అండ్ ఆర్డినోలో గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఎకో పిన్ అండ్ ట్రిగర్ పిన్ని 2, 3కి ఆర్డినోలో కనెక్ట్ చేస్తున్నాను. ముందు అల్ట్రాసానిక్ సెన్సార్కి కేబుల్స్ కనెక్ట్ చేద్దాం. ఎకో పిన్ అండ్ ట్రిగర్ పిన్ని నేను సైన్ చేసుకోవడానికి, అంటే ఇవి ఎకో అండ్ ట్రిగర్ అని తెలియడానికి 2 ఒకే కలర్లోని అండ్ గ్రౌండ్ నేను బ్లాక్తో పెట్టుకున్నాను. ఇప్పుడు ఎకో పిన్ 2కి అండ్ ట్రిగర్ పిన్ 3కి కనెక్ట్ చేసా. ఇప్పుడు మనం 5 వోల్ట్స్ని 5 వోల్ట్స్కి అండ్ గ్రౌండ్కి కూడా కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఆర్డినో మొత్తం కనెక్షన్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఆర్డినోకి పవర్ సప్లై కోసం అడాప్టర్ ఒకటి ఫిట్ చేసుకున్నాను. మొత్తం ఆర్డినోకి 9 వోల్ట్సే అండ్ దీనికి ఇది మోటార్ సీల్ కూడా 9 వోల్ట్సే పోతున్నాను. సో ఇప్పుడు మనం ఆర్డినో ప్రోగ్రాంలో డంప్ చేద్దాం. ఇది కోడ్ మొత్తం ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ రోబోట్ది. ఈ కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో మా బ్లాగ్ లింక్ ఇచ్చాను, ఆ బ్లాగ్లో పెడతాను. అక్కడ నుండి మీరు కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ కోడ్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కోడ్ అయితే డంప్ చేస్తున్నా. సక్సెస్ఫుల్గా కోడ్ మొత్తం డంప్ అయిపోయింది.
సో ఇప్పుడు మనం రోబోట్ని ట్రైల్ వేద్దాం. చూసారా, నా హ్యాండ్ దగ్గరికి వెళ్ళిందంటే రోబో వెనక్కి వెళ్తుంది, అండ్ కొద్దిగా డిస్టెన్స్లో ఉందనుకున్న హ్యాండ్ని ఫాలో అవుతూ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ రోబోట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నాకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలపండి. అండ్ ఈ రోబోట్ యొక్క కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ కింద మా బ్లాగ్లో లింక్ ఇచ్చాను, దాంట్లో పెట్టాం. సో మర్చిపోకుండా చెక్ చేయండి దాన్ని.